అక్కడ జరిగిన అద్భుతమైన ఆశ్చర్యమైన సంగతి ఏమనగా, ఆ భూకంపము కలిగినప్పుడు ప్రభు యొక్క శరీరంలో నుంచి కారుతున్న రక్తధారలు ఏరులై పారుతూ పారుతూ ఆ పగిలిన యొక్క పర్వతము నుండి ఆ యొక్క మందసము పై ఉన్న కరుణాపీఠం మీద ఒలికింది. చుక్కలుగా అక్కడ ఆ యొక్క కరుణాపీఠం మీద ప్రోక్షించబడింది. క్రీస్తు ప్రభు యొక్క శరీరము లో నుండి ఒలికిన ఆ పరిశుద్ధ రక్తము, పవిత్రమైన రక్తము, ప్రభు యొక్క కృప ద్వారా మన కొరకై ఒలకబడిన రక్తము పాపములకు ప్రోక్షణగా ఆ ప్రభు అక్కడ ఒలికించి ఉన్నాడు. అయితే ప్రధాన యాజకుడు అక్కడికి వెళ్ళి ఆ రక్తమును అక్కడ ప్రోక్షించవలసిన సమయంలో ఆయనే ప్రధాన యాజకుడుగా ఆ యొక్క పర్వతములో నుండి ఒలకబడుతున్న ఆ యొక్క రక్తపు ధారలు ఆ కరుణాపీఠం మీద కారింది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రధాన యాజకుడు మన ప్రభు, ఆయన పరిశుద్ధ ఆలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడు అయి పరలోకమందు మన కొరకు ఆయన ఈ రక్త ప్రోక్షణ ద్వారా అర్హులుగా చేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలు బలులను అర్పించుటకు నియమించబడును. కానీ మన ప్రభు అయితే తన యొక్క అర్పణ తన ప్రశస్తమైన రక్తము ద్వారా ప్రధాన యాజకుడుగా తానే ఆ యొక్క కరుణాపీఠముకు వెళ్ళి ఆ ప్రధాన యాజకుడుగా తన యొక్క శ్రేష్టమైన బలియాగమును అక్కడ మన కొరకు ప్రోక్షించి ఉన్నాడు, మనకు విమోచించి ఉన్నాడు, విడుదల చేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇట్టి ప్రధాన యాజకుడు ఈ లోకంలో ఎవరు లేరు. అందరి పాపముల కొరకై, దోషముల కొరకై ఒక్కటే ఒక్క ఆ యొక్క బలి అర్పణ ద్వారా ఆ ప్రభువు మన కొరకు ఈ ప్రోక్షణము చేసి ఉన్నాడు. రాన్ వైట్ అనే ఒక గొప్ప ఆర్కియాలజిస్టు అమెరికా దేశం నుండి తన కుమారులు ఇద్దరు వచ్చి ఎన్నో సంవత్సరములుగా ఆ యొక్క మందసం ఎక్కడ ఉంది అని ఆయన వెతుకుతూ ఉన్నాడు, త్రవ్వుతూ ఉన్నాడు. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రభుత్వము